లైక్ అంటే మీకు ఎవరు ఫోన్లు చేసినా లేకపోతే మెసేజ్లు పెట్టినా కూడా డబ్బులు పంపమని మీ అకౌంట్ నెంబర్ పంపిస్తూ ఉంటారట. ఇది ఎంతవరకు కరెక్ట్? ఏంటంటే అండి, చాలా మంది ఈ మధ్య అంటే నేను అందరు పబ్లిక్ ఇచ్చిన ఫోన్ నెంబర్స్ కొన్ని ఉన్నాయి, అది కాకుండా నా పర్సనల్ నెంబర్ కూడా ఉంది. ఈ మధ్య కొన్ని గ్రూప్స్లో కూడా కొంతమంది నన్ను యాడ్ చేయడం జరిగిందనమాట, నార్మల్ ఫిల్మీ గ్రూప్స్ అని అదని ఇదని. అయితే ఒక 2 days బ్యాక్ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అయితే నేను దాంట్లో మామూలుగా మెసేజ్ చేశాను అనమాట. అంటే నేను ఇప్పుడు రీసెంట్లీ కార్ తీసుకున్నాను. నేను కార్ తీసుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటంటే నేను ఇప్పుడు ఇక్కడ మనకి హైదరాబాద్లో మొత్తం నాకు తెలిసి చాలా లొకేషన్స్ ఉన్నాయి. మెయిన్ ఒక 5-6 లొకేషన్స్ ఉన్నాయి. అన్నపూర్ణ, రామానాయుడు, సారథి స్టూడియో, ఈ విధంగా. సో నేనేమన్నానంటే గ్రూప్లో మెసేజ్ పెట్టాను అనమాట. గ్రూప్లో చాలామంది ఒక 200 మందో 300 మందో 500 మందో ఉన్నారు కదా. సో మీరందరూ ఆల్రెడీ సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు కదా, కాబట్టి నేను రీసెంట్లీ కార్ తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం హుందాగా ఉండాలి కదా. ఎందుకంటే ఈ మధ్య ఇండస్ట్రీలో కూడా అందరూ ఎలా ఉన్నారంటే ఎదుటి వాళ్ళ దాన్ని బట్టే ఆఫర్ ఇవ్వడం కూడా జరుగుతోంది. కొన్ని దగ్గర నేను అలా గమనించాను. కాబట్టి నా దగ్గర వెహికల్ ఉంది. మీలో ఎవరైనా ఈ విధంగా యాక్టింగ్స్ కోసం తిరుగుతూ ఉంటే కనుక నాతో జాయిన్ అవ్వచ్చు. నా వెహికల్లో మనం ఎక్కడైనా ఒక ప్లేస్లో కలిసి అక్కడి నుంచి ఫస్ట్ సారథి స్టూడియో, అక్కడ ఏదైనా షూటింగ్ జరుగుతుందా, ఏదైనా సీరియల్ జరుగుతుందా, మనం వెయిట్ చేద్దాం, వాళ్ళకి అప్రోచ్ అవుదాం, వాళ్ళకి ఒక ఫోటోనో వాట్సాప్కి పంపిద్దాం. అది అయిపోయిన తర్వాత ఇంకోటి, అలా పొద్దున్న 10 o'clock నుంచి ఈవినింగ్ 6 దాకా ఇలా తిరుగుదాం అని చెప్పంటే ఒక్కరు కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు, ఒక్క పర్సన్ కూడా రాలేదు. కానీ ఊరికే మేడం కాఫీకి కలుద్దామా, మేడం బయట కలుద్దామా, అక్కడ కలుద్దామా, ఇక్కడ కలుద్దామా అని అందరు నాకు మెసేజ్ చేస్తూ ఉంటారనమాట. అయితే ఇది ఏంటంటే లేదంటే సినిమా గురించి అంటే మీరు చెప్పేసేయండి డైరెక్ట్గా, నాకు షూట్ ఎప్పుడు ఉంటుంది ఏంటో. అంటే అనవసరంగా విసిగిచ్చే పీపుల్ చాలామంది ఉన్నారు. సో నా పర్సనల్ నెంబర్ కూడా అలా వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు నేను నా పర్సనల్ నెంబర్ ఆన్లో పెట్టుకుంటాను, ఎందుకంటే నాకు ఏదైనా రావచ్చు. లేదంటే ఎమర్జెన్సీగా నేను హైదరాబాద్లో ఉంటాను, విజయవాడలో మా వాళ్ళు ఉంటారు, ఏదైనా కావచ్చు. సో రాంగ్ కాల్స్ గురించి నేను ఫోన్ మొత్తం సైలెంట్లో పెట్టుకోలేను. ఆల్రెడీ నేను బ్లాక్ చేస్తున్నా చాలామందిని, ఏదైనా రాంగ్ పర్సన్స్ ఉంటే. సో అందుకని నేనేంటంటే నా అకౌంట్ నెంబర్ ఫస్ట్ డబ్బులు వేయండి, వేసిన తర్వాత మాట్లాడదామంటే. ఎందుకంటే ఇప్పుడు ఆ పర్సన్ నిజంగా షూటింగ్ తీస్తాడా లేదా నాకు నమ్మకం లేదు. అలాంటి పర్సన్ని నేను వెళ్ళి కలిసి మాట్లాడి టైం వేస్ట్. అందుకని నేనేమంటానంటే ఫస్ట్ మీరు నా అకౌంట్లో డబ్బులు వేయండి. డబ్బులు వేసిన అంటే మీరు నిజంగా నాతో షూట్ తీయాలనుకుంటున్నారు కదా, ఎవరైనా అడ్వాన్స్ ఇస్తారు. మీరు ఎవరో ఏంటో తెలీదు, మీకు నెంబర్ ఎవరు ఇచ్చారో ఏమో తెలీదు. అందుకే ఫస్ట్ అకౌంట్లో డబ్బులు వేయమంటాను. నిజంగా డబ్బులు వేసాడు అనుకో, వేసిన తర్వాత ఓకే షూట్ ఎప్పుడు పెట్టుకుంటారు ఏంటి, నేను మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఓకే అయిపోయింది కదా. తర్వాత మీరు షూట్ ఫస్ట్ డే నాకు చెప్తారు కదా, దాంట్లో నా పేమెంట్లోంచి మీరు వేసిన అడ్వాన్స్ కట్ చేసుకోండి. ఈ విధంగా చెప్తూ ఉంటాను అనమాట. లేదంటే చాలామంది విసిగిచ్చే వాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారనమాట. ఎప్పుడైతే నేను అకౌంట్ నెంబర్ పంపిస్తాను కదా, వాళ్ళు గమ్మునైపోతారు. ఇంకా అమ్మో ఇదేదో మళ్ళీ డబ్బుల విషయానికి వచ్చింది కదా, లైట్ తీసుకో అని చెప్పి. అందువల్ల ఆ విధంగా విసిగిచ్చే వాళ్ళందరికీ నేను ఆ విధంగా ఏమంటారు దాన్ని స్టాప్ చేయడం కోసం అలా చేస్తూ ఉంటాను. రైట్. అవినాష్ మిమ్మల్ని వేరే మొగాళ్ళతో రాత్రులు గడిపి డబ్బులు సంపాదించమని చాలాసార్లు ప్రోత్సహిస్తూ ఉంటాడు, కొన్నిసార్లు మిమ్మల్ని ప్రెస్ చేస్తూ ఉంటాడు అనేది జనాలు అనుకుంటా ఉన్నారు. ఓకే, లేదండి, లేదు, ఇది చాలా అబద్ధం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాత్రి లేదు, పగలు లేదు, నేను ఎవరిని కలిసేది లేదు. ఇంకోటి తను నా భర్త. అంటే మేబీ ఉండుండొచ్చేమో ప్రపంచంలో కొంతమంది భర్తలు. అంటే నేను కూడా చూశాను కొంతమంది భర్తలు భార్యల్ని ఈ విధంగా చేస్తూ ఉంటారు. బట్ అలా ఏం లేదనమాట. అంటే అది ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. అంటే అలాంటి అవసరమూ లేదు, అంత ఇది కూడా లేదనమాట. తను నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు. అండ్ ఇంకా ఎవరైనా ఓవర్గా మాట్లాడితే కూడా తను వాళ్ళని తిట్టడం ఆ విధంగా కూడా చేస్తూ ఉంటాడు. అసలు ఇది ఎలా రాంగ్ కాన్సెప్ట్. అయితే ఒకటి అండి, నేను మేబీ రీసెంట్లీ ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, అవినాష్ కన్నా బిఫోర్ నాకు ఒక అతను నన్ను లవ్ చేశానని చాలా తిరిగాడు అనమాట. నేను కూడా నిజం అనుకున్నాను. తర్వాత నాకు తెలిసింది అతనికి మ్యారీడ్ ఉన్నాడు అని. ఆ తర్వాత తను లవ్లో వెనకబడుతుంటే నేను ఒకసారి వాళ్ళ వైఫ్తో కూడా ఫోన్లో మాట్లాడాను. ఆమె కూడా నాకు చెప్పింది అనమాట, పర్లేదు నా భర్తకి చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, నాకేమీ ప్రాబ్లం లేదు, మీరు లవ్ చేసుకోండి అంది. నాకు అర్థం కాలేదు ఇలాంటి వైఫ్ ఎట్లా ఉంది అని. ఆ తర్వాత తను నన్ను ఇంకా నేను కూడా తనని లవ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అతను నన్ను డబ్బుల కోసం చాలా హింసించడం, డబ్బుల కోసం. అంటే నేను తనతో మాట్లాడాలంటే వేరే వాళ్ళతో నేను పడుకుని వాళ్ళతో సెక్స్ చేసి ఆ వీడియో నేను అతనికి ఇస్తే కానీ అతను నాతో మాట్లాడు. అమ్మాయిలు ఎంత స్మూత్గా ఉంటారంటే అండి, ఒకసారి లవ్ చేయడం స్టార్ట్ చేసేసిన తర్వాత అతని కోసం దేనికన్నా రెడీ అంటారు. ఓన్లీ అతని ప్రేమ కావాలి, అతను చూడడం కావాలి, అతనితో మాట్లాడేది కావాలి, ఇవన్నీ కావాలన్నమాట. ఆ తర్వాత తన కోసం నేను ఆ విధంగా కూడా చేయాల్సి వచ్చింది.
ఎందుకంటే నేను అబ్బాయిని లవ్ చేస్తున్నప్పుడు అబ్బాయి నాకు ఇటువంటి కండిషన్ పెట్టినప్పుడు నేను అది కూడా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కొట్టడం, తిట్టడం ఇలా చాలా జరిగిన తర్వాత మెల్లగా ఆ అబ్బాయి నా దగ్గర నుంచి చాలా డబ్బులు తీసేసుకున్నాడు. ఐఫోన్ కొనుక్కున్నాడు, కార్ కొనుక్కున్నాడు, స్కోడా, బైక్ కొనుక్కున్నాడు, యాక్టివా, వాళ్ళ ఆవిడకి గోల్డ్ చేయించుకున్నాడు. ఈ విధంగా అతను మొత్తం నన్ను వాడుకుని నా దగ్గర ఉన్న డబ్బులన్నీ, నా ద్వారా డబ్బులన్నీ సంపాదించుకున్న తర్వాత నన్ను అవాయిడ్ చేశాడు. వాళ్ళు బోయిన్పల్లిలో ఉంటారనమాట. నేను అతను వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా పెద్ద గొడవ చేశాను. ఆ పక్కనే పోలీస్ స్టేషన్ కూడా ఉంది. పోలీస్ వాళ్ళకి కూడా నేను చెప్పానమాట, నేను వెళ్ళాను, నాకు న్యాయం కావాలి. ఎందుకంటే నేను ఇంత ఫేమ్ అయ్యి నేనే ఒక మగాడి వల్ల ఈ విధంగా అయినప్పుడు నాకే న్యాయం జరగట్లేదంటే ఎంతోమంది అమ్మాయిలు మగవాళ్ళని నమ్మి ఈ విధంగా మోసపోయినప్పుడు వాళ్ళకెలా న్యాయం జరుగుతుంది అని చెప్పి నేను అక్కడే ఉండి తిండి నిద్ర లేకుండా నేను చాలా ఫైట్ చేశానమాట. చాలా ఫైట్ చేశాను, చాలా ఇది చేశాను. అయినా కూడా అంటే ఇంకా ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే నీదే తప్పు, నువ్వు ఎలా మోసపోయావు అని. అంటే ఒక అబ్బాయి కుక్కలాగా దాదాపు ఒక 3 నెలలు అనమాట తనకి ఏ పని లేదు, మా ఇంటి దగ్గరే ఉండి ఈ విధంగా అంటే ఇంకా వాళ్ళని ఏ విధంగా తిట్టాలో నాకు ఆ బ్యాడ్ వర్డ్స్ కూడా దొరకట్లేదు. సో ఆ అబ్బాయి ఆ విధంగా చేసిన తర్వాత ఇంకా అంటే నేను అతని కోసం అతన్ని ఎక్కడ నేను వదలకుండా నువ్వు అంటే నేను ఫస్ట్లో తనకి లవ్ చేసినప్పుడు చెప్పానన్నమాట, నువ్వు నన్ను లవ్ అంటున్నావు కదా, మీ వైఫ్ పిల్ల ఉన్నారు అయినా కూడా వాళ్ళు వద్దు నేనే కావాలంటున్నావు కదా, ఏ రోజైతే నేను లవ్ చేస్తానో ఆ రోజు నువ్వు అన్నీ వదులుకోవాల్సి వస్తుంది. మీ తల్లి తండ్రి నన్ను వద్దంటే నీ భార్య పిల్ల అందరినీ. ఆ తర్వాత నేను అతను చెప్పానన్నమాట, నువ్వు నన్ను లవ్ చేసినావు కదా, నా వెనక తిరిగినావు కదా, నేనే కదా నీకు అన్నీ, మరి ఇప్పుడు వాళ్ళెవరు మధ్యలో, వాళ్ళని కూడా వదిలేసే, అందరిని వదిలేసి నాతోనే ఉండాలి, నేను కూడా అన్నీ వదిలేసి వస్తాను నీకోసం అని చెప్పానమాట. ఆ తర్వాత తను నేనొద్దు, నువ్వు మంచిదానివి కాదు, నా వైఫ్ పిల్లలే మంచోళ్ళు అని చెప్పి అతను అటువైపు అంటే డబ్బులు కావాలి, డబ్బుల కోసం ఉన్నాడు. ఇప్పుడు నిజంగా నన్ను లవ్ చేసి ఉంటే వాళ్ళ వైఫ్ ఉంది, డబ్బుల కోసం వాళ్ళ వైఫ్ని వేరే వాళ్ళ దగ్గర పడుకుని డబ్బులు తీసుకురాని అయితే చెప్పలేదు కదా, అదే మాట నాకు చెప్పాడు. అంటే ఒక లవర్ కూడా కాదు, మరి నన్ను యూజ్ అండ్ త్రో చేసుకోవడానికి చేసుకున్నాడు. అది నాకు ఈ మధ్య అర్థమైందనమాట. అప్పట్లో ఏంటంటే లవ్ అనే మైకంలో ఉండబట్టి అర్థం కాలేదు. ఆ తర్వాత అతను ఇంకా హైదరాబాద్లో నేను ఇంకా అతని ఇల్లు నాకు తెలిసిపోయింది, ఇంటి దగ్గర వెళ్ళి గొడవ చేస్తున్నా, అతను లేకపోయినా వాళ్ళ ఇంటి పైన నేనైనా దాడి చేసి గొడవ చేస్తున్నా, బికాజ్ నాకు న్యాయం జరగాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ 1.5 year నన్ను వాడుకున్నాడు, నా డబ్బులు వాడుకున్నాడు, నేనంతా మొత్తం గుల్లైపోయినా. ఇటు మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా నన్ను హీనంగా మాట్లాడుతున్నారు. నేను ఈవెన్ యూట్యూబ్లో నా క్రైయింగ్ వీడియోస్ ఉన్నాయి, చాలా ఏడ్చి 12 రోజుల పాటు అన్నం తినకుండా ఉండి చాలా బాధలు పడ్డాను నేను నా లైఫ్లో. ఆ తర్వాత నేను వాళ్ళు తలుపులు తీయకపోతే కూడా తలుపుల పైన పెట్రోల్ పోసి నిప్పంటించి కూడా తలుపులు తీయాలనంత. తర్వాత అతను కొన్న స్కోడా కార్ బయట పెడితే స్కోడా కార్ మొత్తం తుక్కు చేశానమాట. మొత్తం గ్లాసెస్ అన్ని పగలకొట్టి కార్ అంటే నాశనం అయిపోవాలి మొత్తం, నేనన్నా చావాలా తనన్నా చావాలా. నిజంగా నేను అనుకుంటుంటా లవర్స్ అనేవాళ్ళు ఎందుకు ఎదుటి వాళ్ళని చంపాలా చేయాలంటే, మరి నిజంగా ప్రేమ అనేది నిజం, నన్ను లవ్ చేస్తే నిజం అన్నప్పుడు, నేను లవ్ చేస్తే నిజం అన్నప్పుడు నా కోసం నిలబడాలి. ఆ విధంగా నిలబడిపోతే ఎట్లా, యూజ్ అండ్ త్రో. ఎంతోమంది అమ్మాయిలకి ఇలా జరుగుతుందని నేను అప్పుడు తెలుసుకున్నాను అనమాట. అతను ఇంకా నా గొడవ భరించలేక నేను వద్దు అని చెప్పేసి అతను ఇంకా ఈ పెళ్లి చేసుకున్న భార్య వాళ్ళ పుట్టిల్లు భూపాల్లో ఉందన్నమాట. భూపాల్ వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను వాళ్ళ అమ్మ నాన్నకి వార్నింగ్ ఇచ్చా, వాడు గనక వస్తే నేను వదిలిపెట్టే పరిస్థితి లేదు, వాడు ఏ విధంగా నన్ను మోసం చేస్తాడు, ఎందుకు తిరిగాడు 3 నెలలు నా ఇంకా. నేను యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇన్ని రోజులు 1.5 year నన్ను వాడుకున్న, నా డబ్బులు వాడుకుని డబ్బులు తీసుకున్నాడు. ఇప్పుడు డబ్బులు రిటర్న్ ఇస్తాడా, డబ్బులు రిటర్న్ ఇచ్చిన నా జీవితం ఏంటి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, మరి పెళ్ళం పిల్లలు ఉన్నాడు నా ఆయనకి ఎందుకు తిరిగిండు. నేను ఏమైనా చెప్పిన, నాకు వద్దని చెప్పిన, నేను వాళ్ళ ఆవిడకి కూడా చెప్పిన, మీ ఆయన ఇట్లా తిరుగుతున్నాడు, మా ఇంటి దగ్గర ఉంటున్నాడు, ఏంటి ప్రాబ్లం అంటే, పర్లేదు నాకేం ఫరక్ పడదు అంది కదా, మరి ఏంటి అని. అందుకే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా పొట్లాడినా, వాళ్ళ ఆవిడతో కూడా పొట్లాడినాను అనమాట, అన్ని పొట్లాడినాను. సో ఈ విధంగా ఇంతకుముందు నా అతను చేశాడు, కానీ అవినాష్ అయితే అట్లా కాదనమాట. మా పెళ్ళికి ముందు కూడా ఎప్పుడు అట్లా ఏం లేదు, మా పెళ్ళిన తర్వాత కూడా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. బట్ నేను అనుకుంటున్నా ఈ విధంగా ఎవరు అమ్మాయిలకి ఇలాంటి వేస్ట్ పర్సన్, అంటే నా మ్యారేజ్కి ముందు ఎవరైతే ఒక వేస్ట్ పర్సన్ నా లైఫ్లోకి వచ్చాడో అలాంటి వేస్ట్ పర్సన్స్ ఇంకెవరికి తగలకుండా ఉండాలి అని నిజంగా అండి. కానీ ఒకసారి లవ్లో పడ్డాక అమ్మాయిలు ఏంటంటే ఇంకా ప్రేమించిన అబ్బాయి ఎలా చెప్తే అలా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళకి ఏంటంటే ఇంకా ఈ ప్రపంచంలో ఏమొద్దు, ఆ అబ్బాయి ఉంటే చాలు, అతను ఉంటే చాలు. సో అలా జరుగుతుంటుంది. నాకు కూడా అలాంటి సిచ్యువేషన్ జరిగిందనమాట. స్వాతి నాయుడు, మీరు ఈ ఇంటర్వ్యూలో ఇంత నిసిగ్గుగా, నిర్భయంగా, లజ్జ లేకుండా మీ గతం గురించి ఇంత చెప్పిర్రు. ఒకవేళ ఈ వీడియో కనుక మీ భర్త అవినాష్ చూసి ఫ్యూచర్లో అతను కూడా ఇదే విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడితే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? అంటే అండి, ఇప్పుడు అవినాష్కి ఇంతకు ముందుగా అతనికి ఉన్న తేడా ఏంటంటే, అవినాష్ అనేది నా భర్త, కానీ ఇంతకు ముందు అతను
ఆల్రెడీ పెళ్ళయింది. అంటే అతను అనుకున్నాడు అనమాట, ఈ అమ్మాయి ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు, ఈ అమ్మాయి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఆ విధంగా తీసుకోవచ్చు, ఈ విధంగా అతను అనుకున్నాడు. సో అతనికి నా భర్తకి అదే తేడా. అతను ఏంటంటే యూజ్ అండ్ త్రో చేయాలనుకున్నాడు. నా భర్త ఏంటంటే నా కోసం అన్నీ వదులుకొని నాతోనే కలిసి ఉండి, అంటే నాతో లైఫ్ షేర్ చేసుకోవడానికి వచ్చాడు. అయితే నేను చెప్పాను కదా ఇంతకుముందు నా భర్తకి వేరే లవర్ ఉండేది అని చెప్పి. సో అతనితో గొడవలు అవుతూ అతని వల్ల నేను బాధలు పడి ఏడ్చుకుంటూ ఉన్న స్టార్టింగ్ రోజుల్లో నాకు అవినాష్ పరిచయం అయ్యారు. అప్పుడు అవినాష్కి మొత్తం తెలుసు అనమాట, ఇది ఇలా జరిగిందని మొత్తం తెలుసు. ఎవరైతే పాత పర్సన్ ఉన్నాడో అతనికి కూడా తెలుసు, ఒక అతను పరిచయం అయ్యాడు స్వాతికి, అతను మాట్లాడుతున్నాడు అన్న విషయం ఆ పాత అతనికి కూడా తెలుసు అనమాట. తెలిసిన తర్వాత కాకపోతే అవినాష్ ఎప్పుడు కలగజేసుకోలేదు. అంటే అతనితో ఎందుకండి ఇన్ని బాధలు పడుతూ వదిలేయండి అలా తను నాకు ఎప్పుడు ఏం చెప్పలేదు. అలానే అతని గురించి కూడా నేను ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే అవినాష్ నేను జస్ట్ మంచి ఫ్రెండ్స్, అతని పర్సనల్ లైఫ్ అతనిది. నేను ఎప్పుడూ ఏం చెప్పేది కాదు. నేను చెప్పేది మీ ఇద్దరు ఆ అమ్మాయి నువ్వు గొడవలు పడకండి, కలిసి ఉండండి అని నేను చెప్పేది అవినాష్కి. అవినాష్ అయితే నాతో హాయ్ హలో అని మాట్లాడేవాడు, మామూలుగా పబ్కి వెళ్ళేది ఉందా అలా అంతేగాని ఏ రోజు కూడా నా పర్సనల్ లైఫ్లో జోక్యం చేసుకుని ఏది అతను చెప్పలేదన్నమాట. ఆ తర్వాత నేను అతని గురించి ఏడ్చి తర్వాత వదిలేసుకున్న తర్వాత స్లోగా మేమిద్దరం క్లోజ్ అయిన తర్వాత అతనికి నా గురించి అన్ని విషయాలు తెలిసే తను నన్ను పెళ్లి చేసుకున్నారనమాట. ఆ తర్వాత కూడా ఇంకా తర్వాత తను చెప్పాడనమాట, మళ్ళీ అతను కనిపిస్తే ఏం చేస్తావు అని నన్ను ఒకరోజు అవినాష్ అడిగాడు అనమాట. అడిగినప్పుడు నేను అదే చెప్పా, అతను కనుక నా కళ్ళ ముందుకు వస్తే కనుక నేను చెప్పు తీసుకుని 4 కొడతా, చొక్కా జించి మొత్తం గొడవ చేస్తా, అలానే అడుగుతా. ఎందుకంటే అతను ఎంత బ్యాడ్ పర్సనో అందరికీ తెలియాలి. రేపటి రోజున ఏ అమ్మాయి అలాంటి వేస్ట్ కానీ నమ్మి మళ్ళీ అతనితో లవ్ కానీ ఫ్రెండ్షిప్ కానీ చేసి లైఫ్ స్పాయిల్ చేసుకుని మోసపోకూడదు అని చెప్పేసి నేను అన్నానమాట. నా భర్తకి అంతా తెలుసు, సీక్రెట్గా ఏం లేదు. అంటే మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి ఏడుపు గురి చేసి మిమ్మల్ని యూజ్ అండ్ త్రోగా వాడినటువంటి ఆ వ్యక్తి పేరు, ఆ వివరాలు ఒక్కసారి మాకు తెలియజేయండి. అతని పేరు జునైద్ అంటారు, నిక్ నేము. ఒరిజినల్ పేరు వచ్చేసి ఖలీల్ బేగ్ అనమాట. అతను బోయిన్పల్లిలో ఉంటాడు. అతను మామూలుగా నేను బేగంపేటలో పబ్కి వెళ్తూ ఉంటాను, లిస్బాన్ అని, అక్కడ పరిచయం అనమాట. అక్కడ పరిచయం అయిన తర్వాత పబ్ అయిపోయిన తర్వాత జనరల్లీ ఇంటికి వస్తాం కదా, అప్పుడు ఇంకా మా ఇంటి దగ్గరకి ఫాలో అయ్యి ఇంకా అడ్రస్ చూసుకుని ఇంకా ఇట్లానే ఫ్రెండ్ సర్కిల్లో నా ఫోన్ నెంబర్ తీసుకుని నాకు ఇంకా రోజు మా ఇంటి దగ్గరే ఉంటూ ఇలా అనమాట 3 months ఇట్లానే చేసేసరికి అప్పుడు నాకు ఎవరు లవర్ లేరు. నేను అప్పుడు అనుకున్నాను అనమాట, అయ్యో ఎవరు పాపం ఇంతగానో వెనక పడుతున్నాడు, అంటే ఇంక ఏ పని లేకుండా మొత్తం నేనే అని నేను అప్పుడు అనుకుని, అది కూడా వాళ్ళ వైఫ్తో అప్పుడు యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ మ్యారీడ్ అని తెలిసిందా మళ్ళీ వాళ్ళ వైఫ్తో మాట్లాడి సో ఈ విధంగా అనమాట. సో ఇలా జరిగింది. హాయ్, దిస్ ఇస్ యాంకర్ రవి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.